రైతు భరోసాకు వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. సాగుకు పనికిరాని భూములపై సర్వే వేగంగా జరుగుతోంది. ఈ ప్రక్రియను 25లోగా పూర్తి చేస్తామంటున్నారు అధికారులు. సాగుకు పనికి వచ్చే భూములను తేల్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ నెల 26న రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లలో వేస్తామని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు పనికిరాని భూములపై సర్వే కొనసాగుతోంది. స్పెషల్ టీములు క్షేత్రస్థాయిలో పర్యటించి లెక్కలు తీస్తున్నాయి. రెవెన్యూ శాఖ ఇచ్చిన డేటాతో గ్రామాల్లో ఫీల్డ్ వెరిఫికేషన్ బృందాలు సర్వే చేస్తున్నాయి. అగ్రికల్చర్, రెవెన్యూ, పంచాయతీ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ సాగుకు పనికిరాని భూములను గుర్తిస్తున్నారు. పంచాయతీ సెక్రటరీలు, ఏఓలు, ఆర్ఐలు ఫీల్డ్ వెరిఫికేషన్ టీంలతో సర్వే చేస్తున్నారు. గురువారం మొదలైన సర్వే ఇవాల్టితో ముగియనుంది. ఈ టీంలు గ్రామాల్లో ఎక్కడెక్కడ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయో గుర్తిస్తారు. ఇప్పటికే వివరాలున్న రెవెన్యూ డేటా ఆధారంగా గ్రామాల్లో భూముల జాబితా సిద్ధం చేస్తున్నాయి. సర్వే నెంబర్ల వారీగా పనికిరాని భూముల వివరాలతో లిస్టును గ్రామ సభల్లో ప్రదర్శించనున్నారు. ఈ నెల 20 నుంచి 23 వరకు భూముల వివరాలు చదివి, వినిపించి చర్చిస్తారు. అభ్యంతరాలుంటే పరిశీలిస్తారు. ఆ భూములను రికార్డ్ చేస్తారు. 25న ఈ జాబితాలను జిల్లాల వారీగా ప్రభుత్వానికి పంపిస్తారు. వాటి ఆధారంగా వ్యవసాయానికి పనికిరాని భూములను రైతు భరోసా నుంచి తొలగించి మిగిలిన భూముల జాబితా ఆధారంగా పట్టాదారులకు ఈ నెల 26 నుంచి పెట్టుబడి సాయం ఇవ్వనుంది ప్రభుత్వం. గ్రామాల్లో సాగుకు పనికిరాని రాళ్లు, రప్పలతో గుట్టలు, గ్రానైట్ క్వారీల్లో, రియల్ ఎస్టేట్ వెంచర్లలో ఉన్న భూముల లెక్కలు తీస్తున్నారు. గ్రామాల్లో సగటున 50 ఎకరాలకు పైనే ఈ భూములు ఉన్నట్టు సమాచారం. పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాల్లో ఈ భూములు ఎక్కువగా నమోదవుతున్నాయని ఫీల్డ్కు వెళ్లిన అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు, గుట్టలు, గ్రానైట్ క్వారీలున్న ప్రాంతాల్లో 100 ఎకరాలకు పైగా ఇలాంటి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ బయటపడుతున్నాయంటున్నారు.